వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క వీడియో సికింద్రాబాద్లో చాలా మంచి వీడియో. మన హైదరాబాద్లో చాలా అడ్డాల పైన కూలీ చేసుకోవడానికి మన హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్లాక్ టవర్ అంటే ఆ గడియారం దగ్గర రోజు 365 రోజులు ఉచిత టిఫిన్స్ అంటే ఉచిత అల్పాహార భోజనం. ఇక్కడ 2 రకాలైన అల్పాహార భోజనం పెడతారు. ఒకరోజు ఇడ్లీ దోశ, ఇంకొక రోజు ఉత్తప్ప మైసూర్ బజ్జీ. ఈ విధంగా ఇక్కడ అన్నదానం అనేది జరుగుతూ ఉంది. మన హైదరాబాద్లోని సికింద్రాబాద్ వద్ద మనకు క్లాక్ టవర్ చూసాము. ఆ చెట్ల కింద ఇట్లా చట్నీ వేస్తుంటాడు ఒక ఆయన. మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఒక ఆయన దోశ, మరొకతను ఇడ్లీ దానం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ సేవకు గాను నెలకు సాధారణ జీతం అయితే పొందుతారు. మన హైదరాబాద్లో ప్రతి నిత్యము ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అశోక్ గుప్తా ఈ టిఫిన్లను అన్నదానం చేస్తున్నటువంటి సేటు. అంటే ఆయనకు ఒక స్టీల్ ప్లాంట్ కంపెనీ ఫ్యాక్టరీ కూడా ఉంది. అలాగే పారడైజ్ వద్ద కూడా ఈ యొక్క ఇడ్లీ దోశ ఉచితంగా ఇస్తారు. మహంకాళి టెంపుల్ వద్ద కూడా ఈ ఉచితంగా ఇడ్లీ దోశను అయితే ఇస్తారు. మనకు సమయం వచ్చేసి చాలా అనుకూలంగా ఉండే సమయం. ఉదయం అంటే పొద్దుగాల పూట ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, అంటే ఇంచుమించు ఒక 500 మందికి అన్నదానం చేస్తారు. 12 గంటల వరకు కూడా పెడతారు. ఈ అన్నదానము ఈ యొక్క టిఫిన్స్ పెట్టబట్టి 4 సంవత్సరాలు అవుతుంది ఈ అశోక్ గుప్తా గారు. అయితే ఈ అన్నదానము చాలా ఈ స్టీల్ ప్లాంట్ ఓనరు. అయితే ఈ అన్నదానము ఎప్పటి నుంచి అంటే ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, అంటే మధ్యాహ్నం వరకు కూడా ఒక్కోసారి ఇడ్లీలు మిగిలితే అప్పటి వరకు కూడా పెడతారు. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఇంతవరకు మరి చూసినందుకు. మన హైదరాబాద్లో ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమం ఒకప్పుడు పోతే అడ్డా కూలీలు చాలా ఇబ్బందులు పడి ఆకలితో, ఈ యొక్క పక్కకు చూస్తున్నారు కదా చెట్లు, పార్కింగ్, అలాంటి ఏరియాలో మరణించేవారు ఆకలి కొని. ఆ ఆకలి బాధ తట్టుకోలేక అలాగా మరణిస్తే
గ్రేవ్యార్డ్ తీసుకుపోయి జిహెచ్ఎంసి వారు తగలబెట్టేవారు. ఇలాంటి ఆకలి చావులు ఉండకూడదు హైదరాబాద్లో అని మరి తెలంగాణ ప్రభుత్వం ఒక గట్టి సంకల్పం చేసి ఏ ఒక్క వ్యక్తి అడ్డా కూలీలు చేసుకొని వచ్చిన వాళ్ళు కానీ ఇటు బిహారీలు కానీ ఎవరైనా సరే వారందరికీ అన్నం లభించాలి, ఏదో కొంచెం కడుపు తడవాలి అని చెప్పేసి సదుద్దేశంతో అశోక్ గుప్తా గారు అనే సేటు గత 4 సంవత్సరాల నుంచి మన హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్ సికింద్రాబాద్లో ఈ యొక్క అన్నదానం అయితే చేస్తున్నారు. మరి ఈ అన్నదానం చాలా గొప్పది. మీరు ఆదరించి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మంచి మనసుతో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.